పర్యాజీ నైట్ షూట్స్ దట్టు ఈ శ్మశానం ఒక వర్డ్, తర్వాత ఆ శవాల్ని చోరు చేయడం అనేది ఒక కాన్సెప్ట్. మామూలుగానే బ్రెయిన్ లో అది ఉంటది. నైట్ షెడ్యూల్ ఒక 10-15 days ఉంటది. ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్నగా సౌండ్ వచ్చినా కొంచెం భయం అనిపిస్తుంది ఫస్ట్ డే. ఏం లేదా ఇంత పెద్ద సెట్ లో ఎక్కడ భయం అసలు రియల్ శ్మశానం చేస్తాం పదండి, విల్ డూ ఇట్ అఫర్ ఇట్ అంటుంది. రియల్లీ లిటరలీ we were up, almost ready to shoot in the real శ్మశానం, బట్ జీవన కొంచెం భయపడతాడా? పాపం ఆయన భయపడేటట్టు కనపట్లేదు పర్సనాలిటీ చూస్తుంటే. ఇంత భయపడతారా? చాలా మంది భయపడతారు. లోపల భయం ఉంటది. ఎందుకు ఉంటది అసలు? నిజంగా భయం ఉంటది. అంటే అంతమంది జనాలు ఉంటే ఉన్నా ఎక్కడో ఫీల్ ఉంటది కదా పర్యాజీ. యాక్చువల్లీ ఉంటదని కొంచెం వస్తుంది, ఎందుకంటే అవన్నీ తీయడం అదంతా ఫీల్ వస్తుంది కదా. యాక్చువల్లీ నేను లొకేషన్ దొరికి పోయినప్పుడు నిమ్మకాయలు అయినప్పుడు మా ప్రొడక్షన్ వాళ్ళలో నిమ్మకాయలు దొరికితే అమ్మో అన్న మీకు దండం పెడతా అని చెప్పి అతను నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు పాపం. ఉంటుంది, చాలా మందికి ఉంటుంది అది. బట్ మేము ఎక్సెప్ట్ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వీఆర్ అప్ ఫర్ ఇట్ అండి. వీ రియలీ వాంటెడ్ డూ ఇన్ రియల్ శ్మశానం. షేక్పేట శ్మశానంలో చేద్దాం అనుకున్నాం. రెక్కి ఎంత అయిపోయింది, పర్మిషన్స్ కూడా అయిపోయినాయి. తర్వాత వీళ్ళు అనేసరికి సార్ ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి డిసైడ్. ఈ కాన్సెప్ట్ తెలియక చాలా మంది భయపడుతున్నాం యాక్చువల్లీ.